వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈ రోజు మాల క్యాస్ట్ నుండి హిందువుల అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చామండి. అది కూడా అమ్మాయిలు ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వీళ్ళకు తగ్గట్టుగా సంబంధాలు అనేటివి ఎలా కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలనేటివి ఈ వీడియోలో చెప్తాము. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు, ఏ విధంగా కావాలని కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ మ్యాచెస్ కి సూటబుల్ ఉంటాయో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అందులో ముందుగా మాల హిందూ అమ్మాయిల యొక్క బయోడేటాలలో ఫస్ట్ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/3/1999. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి కరీంనగర్ అండి. జాబ్ కూడా కరీంనగర్ లోనే చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కరీంనగర్ చుట్టుపక్కల మాత్రమే మాల నుండి హిందూ అబ్బాయిలే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయి మాత్రం చక్కగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయి అందంగా ఉంటుంది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా మాల హిందువులలో సాఫ్ట్వేర్, బిజినెస్, ప్రైవేట్ జాబ్ అయినా కరీంనగర్ చుట్టుపక్కల ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కరీంనగర్ అమ్మాయి, అది కూడా మాల హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అదే విధంగా మరో అమ్మాయి మాల హిందూ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30/2/1995. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేశారు. జాబ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకు 25,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారు అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలే. ఈ అమ్మాయి సెకండ్ అమ్మాయి, ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ కు మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళు కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ సాఫ్ట్వేర్ పరంగా చూస్తున్నారు. ఎవరైనా మాల హిందూలో సాఫ్ట్వేర్ అబ్బాయి, వెల్ సెటిల్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/11/1997. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్, ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళది వచ్చేసి హైదరాబాదే అండి. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే చూస్తున్నారు. ఆ అమ్మాయికి నెలకు 30,000 కాబట్టి అబ్బాయికి నెలకు 1,00,000 వరకు శాలరీ వచ్చేటట్టు సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా చూస్తున్నారు. అలా ఎవరైనా సెటిల్ అయిన ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటే మాల హిందూలో ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/5/1995. ఈ అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఈ అమ్మాయి నెలకు 50,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ సాఫ్ట్వేర్. బెంగళూరు, చెన్నై, ముంబై ఎక్కడైనా వెళ్తుంది. ఎన్ఆర్ఐ, అమెరికా, కెనడా ఎక్కడికైనా వెళ్తుందండి. వీళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళ బ్రదర్ వచ్చేసి అమెరికాలో సెటిల్ అయ్యాడు కాబట్టి వీళ్ళు అమెరికా ఎన్ఆర్ఐ అయినా పర్వాలేదు, బెంగళూరు, చెన్నై లోకల్ అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా ఎన్ఆర్ఐ సంబంధాల అబ్బాయిలు మాల హిందూలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అదే విధంగా మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/8/1991. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి నెలకు 60,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి ప్రాపర్ ఏపీ అండి.
అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఏపీ సంబంధాలు, అది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయితేనే ఓకే మేడం అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అది కూడా సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదైనా పర్వాలేదు, కానీ ఏపీ వాళ్ళని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అలా ఎవరైనా ఏపీ వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉంటే, అది కూడా మాల హిందూలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/1/1998. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు, డిప్లొమా చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 25,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళది వచ్చేసి విజయవాడ అండి. అమ్మాయి జాబ్ కూడా విజయవాడలోనే చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విజయవాడ చుట్టుపక్కల మాత్రమే చూస్తున్నారు, ఎందుకంటే అమ్మాయి జాబ్ అక్కడే కాబట్టి. విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా సెటిల్డ్ ఫ్యామిలీ, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ వాళ్ళైనా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. అలా ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల మాల హిందూ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ ఆంధ్ర అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, మాల హిందూలో అమ్మాయిల యొక్క బయోడేటా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్. మీకు తెలిసిన వాళ్ళల్లో, మీరు లేకపోతే మీ చుట్టుపక్కల మీ రిలేషన్ లో ఇలాంటి సంబంధాల కోసం ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.